నేను చెప్పేది అన్ని విద్యలకు మూలమైన స్పిరిచువల్ సైన్స్. స్పిరిచువాలిటీ అంటే అవగాహనతో జీవితాన్ని అర్థం పరమార్థంతో జీవిస్తూ ఉండడమే. నేను ఈరోజు 30 నుంచి 40లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను. సరే, మన గురించి నా గురించి చెప్తాను. ఒకసారి ఫోటో చూడండి, పద్యం చూడండి. అలా పడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం. సరే, నేను రాసే పద్యాలు ఇంకా కొత్తగా అర్థం కాని పదాలతో రాయొచ్చు, కానీ రాయను. ఎందుకంటే స్పిరిచువాలిటీని తేలిగ్గా అందరికీ అర్థమయ్యే భాషలో అందించడమే నా ఉద్దేశం, నా ముందున్న పని. సరే, రెండో లైను. అసలు పని మరిచి పక్కదారి పట్టి మళ్ళీ మళ్ళీ పుట్టి చస్తున్నామంట. అందుకే వేమన ఇలా అన్నాడు: చదువులు చదవనేల, సన్యాసి కానేల, షణ్మతంబులు చిక్కి చావనేల, చావు పుట్టుకలేని చదువేల చదవరో, విశ్వదాభిరామ వినురవేమ. ఇంతకీ వేమన ఏం చెబుతున్నాడంటే, మనం చదివే చదువులకు అర్థం ఉంది కానీ పరమార్థం లేదంట. అర్థం అంటే కడుపు నిండుతుంది కానీ జీవిత పరమార్థమైన లక్ష్యం వైపు వెళుతలేదంట. అందుకే మనమంతా సన్నాసులం అవుతున్నామంట. ఇక్కడ సన్యాసి వేరు, సన్నాసి వేరు. ఒకవేళ సన్యాసి అయినప్పటికీ అక్కడ కూడా రకరకాల మతాలంట, రకరకాల సాధనలంట, అక్కడ కూడా రకరకాల గ్రూపులంట. అక్కడ కూడా చిక్కి చస్తూ పుడుతూ మళ్ళీ సంసారంలోకి వచ్చి జీవితాన్ని నేర్చుకుంటూ ఆత్మజ్ఞానం పొందుతూ చావు పుట్టుకలేని ఆత్మవిద్యను సంపాదిస్తూ ఆనందంగా ఉంటాడు. సరే, పండగలు చేస్తే చేసావు కానీ ఆనందంగా ఉండడానికి ఉపయోగపడే ఆత్మవిద్యను నేర్చుకోమని చెబుతున్నాడు అనమాట. మనందరి జీవితాల్లో ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయన్నమాట. అవన్నీ మన జీవిత ప్రణాళికలో అంటే ప్లానింగ్లో భాగంగానే తెచ్చుకున్నవి. అవి మనకు సమస్యలుగా, బాధగా ఉన్నప్పటికీ వాటి వల్ల మనం ఎదుగుతామన్నమాట. ఇవన్నీ మనకు అర్థం కావాలంటే మనం అవగాహనతో ఉండాలి. మనం ఉన్నతంగా ఎదగాలన్నా, ఆనందంగా ఉండాలన్నా మన జీవితంలో సహాయము, సహకారము, సేవ ఉండాలి. వీటి గురించి తర్వాత వీడియో చేస్తాను. ఈ వీడియోలు నేను పేరు కోసం, డబ్బు కోసం, యూట్యూబ్లో పాపులారిటీ కోసం చేయడం లేదు. నేను చేస్తున్నల్లా సేవ. మీరు కూడా మీకు తగ్గ సేవ చేయండి. అందుకు మీరు ఈ విద్య అందరికీ అందేటట్లు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయించండి తెలిసిన వాళ్ళ చేత. సేవయే ఉత్తమ కర్మ.